తెలుగు తిథి ప్రకారం వసంతకాలంలో ప్రారంభమైన మొదటి పంచమిని వసంత పంచమి అంటారు. మకర సంక్రాంతి తర్వాత సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణం వల్ల మన భారతదేశంలో క్రమక్రమంగా చలి తగ్గి రోజురోజుకి ఎండలు పెరుగుతాయి. వసంత పంచమి రోజు సూర్యుడు ప్రారంభించిన ఈ ప్రయాణం 30 రోజులు జరుగుతుంది. అంటే హోలీ పండగ సమయానికి వసంత ఋతువు సంపూర్ణంగా వికసిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను శ్రీ పంచమిగా జరుపుకుంటారు. శ్రీ అంటే మన లక్ష్మీదేవికి మరొక పేరు. ఇది ఐశ్వర్యం, శుభతత్వానికి ప్రతీక. పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం పొందుతామని ప్రజల నమ్మకం. వసంత పంచమి అంటే కేవలం ఋతుపరమైన పండగ మాత్రమే కాదు, ఇది ఒక పౌరాణిక ఘట్టంతోనూ ముడిపడి ఉంది. పార్వతీదేవి శివుని ఘోర తపస్సు కారణంగా లోకం సమతుల్యత కోల్పోతుందని గ్రహిస్తుంది. అందుకే ఈ రోజునే శివుని తపస్సును భంగపరిచేందుకు కామదేవుణ్ణి పంపిస్తుంది. వాతావరణంలో జరిగే మార్పు వల్ల హిమాలయ ఋతువు ప్రారంభంలో హిమాలయాల్లో మంచు కరిగి సరస్వతీ నది ప్రవాహం పెరిగేది. నది ఒడ్డున పెరిగిన ఆవాల మొక్కలు పుష్పించేవి. మైళ్ళ కొద్దీ ప్రాంతం పసుపు పూలతో అలంకరించబడినట్లు కనిపించేది. ఈ దృశ్యం నుంచే వసంత పంచమికి పసుపు రంగు ప్రధాన గుర్తుగా మారిందని భావిస్తారు. పంచమి దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. పంజాబ్లో ఇది గాలిపటాల పండగ. పసుపు వస్త్రాలు, పసుపు అన్నం, సిక్కులు పసుపు పాగాలు ధరిస్తారు. మహారాష్ట్రలో వివాహం తర్వాత వచ్చే తొలి వసంత పంచమి రోజున వివాహిత జంటలు పసుపు దుస్తులను ధరించి ఆలయ దర్శనానికి వెళ్తారు. రాజస్థాన్లో ప్రజలు మల్లెపూల దండలు ధరిస్తారు. బీహార్లోని దేవో ప్రాంతంలో ప్రాచీన సూర్యదేవుని విగ్రహానికి స్నానం చేయించి అలంకరించి రోజంతా వేడుకలు నిర్వహిస్తారు. ఇలా వసంత పంచమి ఒక ఋతువు మార్పు కాదు, ఇది జ్ఞానం, ప్రకృతి, సృష్టి మరియు జీవనోత్సాహానికి పండగ.